2010 జూన్ 17వ తేదీన కడపలో జర్నలిస్టుల కాలనీకి భూమి పూజ జరిగింది. ఆనాటి కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కేటాయించిన భూమి కాబట్టి దానికి వైఎస్ఆర్ జర్నలిస్టుల కాలనీ అని పేరు పెట్టుకున్నారు. కాలనీ అభివృద్ధికి తన ఎంపీ ల్యాడ్స్ ఫండ్ నుంచి 2 కోట్ల రూపాయలు కేటాయిస్తారని మీటింగ్ లో ఆ మాట ప్రకటిస్తారని జగన్ ముందే హామీ ఇచ్చారు. ఆ రోజు మీటింగ్ లో మాట్లాడిన జర్నలిస్టుల సంఘం నేతలందరూ కడప జర్నలిస్టులకు ఇళ్ల స్థలం కేటాయించినందుకు దివంగత వైఎస్ఆర్ ను పొగిడారు. చివరన మాట్లాడిన ముఖ్య అతిథి జగన్ క్లుప్తంగా ప్రసంగించి వేదిక దిగిపోయారు. కాలనీ అభివృద్ధికి కేటాయిస్తానని నిధులు ముచ్చట మాట వరుసకు కూడా రాలేదు. ఏపీడబ్ల్యూజే కడప జిల్లా నేత రామసుబ్బారెడ్డి అన్న డబ్బు మాట చెప్తానన్నావుగా ఏమైంది అంటూ వేదిక దిగిపోతున్న జగన్ వెంటపడ్డాడు. జగన్ ఒక క్షణం ఆగి కడుపు నిండిపోయింది మీ మాటలతో, అందరూ వైఎస్ఆర్ పేరే ప్రస్తావించారుగా, అంటే నేనేమి చేయనట్లేగా అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత కూడా జగన్ ఆ కాలనీకి ఒక పైసా ఇవ్వలేదు. వైఎస్ఆర్ ను మహానేతగా కీర్తిస్తూ తన తండ్రి వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకున్న జగన్ అంతరంగంలో తండ్రి పట్ల ఎలాంటి భావనలు ఉన్నది, ఆ అంతరంగంలో తనను తాను ఆయన ఎలా భావించుకునేది అర్థం చేసుకునేందుకు ఈ సంఘటన ఉపయోగపడుతుంది. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా.